ఈ మధ్యన ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు ఉంటారు సినిమాలకి, వాళ్ళు కొన్ని మినియేచర్ సెట్స్ లాగా వేసుకుని షూట్ చేస్తున్నారు. అంటే మినియేచర్ సెట్స్ అవసరమా, లేకపోతే ఇట్లాంటి వర్క్ వచ్చినప్పుడు? లేదండి. ఇప్పుడు ఇంకా చెప్తానండి మీకు. అఫ్ కోర్స్ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ ఇందులోనే ఏస్ ప్రకాష్ అని, ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. అతను నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అండి, మా ఇంటి వెనకతలు ఉండేవాడు యాక్చువల్గా. అంటే ఇప్పుడు విశ్వంబర కూడా ఆయన సెట్ చేశాడు. అతను చాలా పెద్దాడు బట్ ఈస్ అ వెరీ నైస్ పర్సన్. అతను కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ లోంచి వచ్చాడండి. సో ఇప్పుడు అతను అంత ఆర్ట్ డైరెక్షన్, అతను స్కూల్ వేరు, నా స్కూల్ వేరు కంప్లీట్. నేను విఎఫ్ఎక్స్ వరకు వస్తే మినియేచర్స్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు. హాలీవుడ్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను నెక్స్ట్ స్టూడియో చెప్పాను కదా సార్, అందులో కొన్ని ఇంకో మెరకల్స్ జరగబోతున్నాయి. 3D ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అండి. 3D ప్రింట్ తీసేస్తుందండి, ఇంకెక్కడ మన మనుషులు తయారు చేసేది ఉండదండి. మనం CGలో చేసింది కంప్లీట్లీ వస్తుంది. ఓకే, అంటే సెట్ కూడా వేయకర్లా, ప్రింట్ లాగా వస్తుందండి. దాంట్లో కూడా మనకి అదంతా ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. అంటే బడ్జెట్ని బట్టి వెళ్తాను సార్, అదే చెప్పాను కదా మీకు. ఒక్కొక్క సందర్భంలో అది ఇంకా మనకు చాలా తగ్గుతుందండి యాక్చువల్గా అయితే. అంటే వెరీ హై కాంప్లెక్సిటీ ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, బాహుబలిలో నాకు గుర్తున్నది రాణా అనుకుంటా, పెద్ద ఫేస్ ఏదో స్టాట్యూ ఉంటుంది. అది రామోజీరావు గారు దానికి పెద్ద ఎక్విప్మెంట్ కొన్నారు. థర్మాకాల్ షీట్స్తో మొత్తం కట్ చేసి CGలో చేసిందంతా కట్ చేసి ఒకటి పీసులు అంటించుకుని ఆ పెద్ద స్టాట్యూ తయారు చేశారు. ఓకే, అసలు ఇప్పుడున్న టెక్నాలజీకి అంటే 3D ప్రింటర్స్ ఇవన్నీ వచ్చాయి కదా సార్, అప్పుడు వాళ్ళు దాని ప్రకారం చేసి చాలా ఖర్చు పెట్టారండి దానికి వాళ్ళు. ఇప్పుడు సింప్లీ మన మోడల్ తయారు చేసుకుని 3Dలో దాని నుంచి 3D ప్రింటింగ్ కూడా తీయించండి, వాట్ ఎవర్ ద మెటీరియల్. ఆ టెక్నాలజీ అన్నీ వచ్చాయండి, యూజ్ చేయాలండి. అది టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేసి మన ప్లానింగ్ ఎంత అవుతుంది, బడ్జెట్ ఇందులో వర్కౌట్ అవుతుందా, ఇలా వెళ్దామా, అలా డెసిషన్ మేకింగ్, ఓకే, ఇదంతా కూడా ఉంటుందండి. మీరు అప్పుడు ఫిల్మ్ సిటీలో ఉండేవాళ్ళ షూట్ జరిగినప్పుడు? లేదు, నేను వెళ్ళి అని చెప్పని చూసాను సార్ నేను ఈ హోమ్ సిటీ గురించి. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయిందండి. అప్పుడు రామోజీరావు గారు నాకు ఇవన్నీ ఇలాగ చేశాను అదే అంటే, లేదు సార్ టెక్నాలజీ ఇప్పటికే మారిపోయింది అంటే, అప్పటికే అవన్నీ పడి ఉన్నాయి అంటే మనీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఎనీవే ఫిల్మ్ లో వాళ్ళకి అంత రికవర్ అయిపోయి ఉంటుంది కదా సార్, అది ఇట్స్ బిగ్. అయితే అంత ఖర్చు అవ్వదు ఇప్పుడు మీ టెక్నాలజీ ఉంటే. ఇప్పుడు టెక్నాలజీ ఇస్ సపోర్టింగ్ లైక్ ఎనీథింగ్ సార్. ఓకే, అసలు ఎనీథింగ్. ఇప్పుడు మనం మెయిల్ చేయాలంటేనే 10 నిమిషాలు కూర్చుని వాళ్ళం సార్, ఆ మెయిలే ఇప్పుడు ఒక నిమిషంలో కూడా చేసేస్తున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు మీలాంటి టెక్నీషియన్స్ కి ఇప్పుడు మీరు విశ్వంబర ఓకే, మంచి అవకాశం వస్తే కానీ రాజమౌళి గారు మహేష్ బాబు ప్రాజెక్టు 1000 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. మరి అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఎప్పుడు చదువుతాను సార్, ఎప్పుడు చదువుతాను, ఎందుకన్నాను సార్, నేను ఇదే నాకు ఆపర్చునిటీ గురించి చూస్తాను కదా. అందులో మళ్ళీ నాకు ఎలాంటి కొద్ది కాంప్లెక్సిటీ ఉన్న రావాలి, ఛాలెంజింగ్ రావాలి. దట్ ఈస్ కదా మనం ప్రూవ్ చేసుకోవడానికి. మళ్ళీ ఏదో రెగ్యులర్ కాకుండా మంచి వర్కే డెఫినెట్ గా నేను ఎప్పుడు చదువుతానండి. ఓకే, కాకపోతే నాకు తెలియదు ఇంకా అది స్టార్ట్ అయిందో అవ్వాలా, నాకు ఇంకా ఐడియా ఏం లేదు. నేను నా దాంట్లో ఈ సెటప్ లో ఉన్నాను. అదే ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, వాళ్ళు అంతా స్క్రిప్ట్ వర్క్ అయిపోయింది, సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా అందులో నేను ఉంటాను సార్, మీరు చూడండి నేను తీసుకొస్తాను. ఎందుకంటే నా కంపెనీ ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. ఇప్పుడు మీరు హనుమాన్తో ఇప్పుడు మీరు అనే గుర్తింపు ఉదయకృష్ణ అనే వ్యక్తి ఒక ఆయన అద్భుతంగా చేస్తున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది. రేపొద్దున ఇదే వ్యక్తి రేపు రాజమౌళి గారి చేతిలోకి వెళ్తే అది వేరుగా ఉంటుంది కదా. వేరా సార్, దట్టు నాకు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉండవు, హ్యాపీగా ఉంటుంది, ఏ ఐడియాస్ నైనా ప్లేస్ చేసుకోవచ్చు. రేపొద్దు మహాభారతం కూడా చేయాలంటున్నాడు ఆయన. ఇంకా రాజమౌళి గారు అంటే అది CG బేస్డ్ ఉంటుంది, హ్యూజ్ స్కేల్ ఉంటుంది. నాట్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ కాదు కదా సార్, అది ఇట్స్ యూనివర్సల్ ఫిల్మ్స్. అవి డెఫినెట్లీ అందులో పార్ట్ ఖచ్చితంగా నాది అయ్యి ఉండాలి. ఒకవేళ నాది ప్రాపర్ సెటప్ ప్రాపర్ వర్క్ ఉంటే ఖచ్చితంగా అయ్యి ఉండాలి, అది ఒక సీక్వెన్స్ అని అయ్యి ఉండాలి. అది నేను డెఫినెట్గా గట్టిగానే ట్రై చేస్తాను సార్, కూర్చుంటాను నేను. ఇప్పుడు మీరు కంపెనీ పెడుతున్నారండి, కంపెనీ పెడితే స్కిల్డ్ వర్కర్స్ కూడా కావాలి టెక్నికల్గా, మరి అది ఎట్లా ఇక్కడ ఉన్నారా? ఛాలెంజింగ్ అండి. ఎంప్లాయీస్ ఉంటారు, బట్ ఎలా చూస్ చేస్తున్నా రిక్రూట్మెంట్. ఇప్పుడు నేను యాజ్ ఏ టెక్నీషియన్ గా నాకు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఎవరిని తీసుకోవాలి అనేది నాకు ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఏదో HR డిపార్ట్మెంట్స్ అదర్ కంపెనీస్ లాగా HR వెళ్ళి 10 మందిని తీసుకొచ్చేయడం, దట్స్ నాట్ ద వే అండి. అదే ఇందులో పర్సన్. అందుకే సార్ ఇంకొక మీకు చెప్తాను, ఒక స్టూడియో పెట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీ దగ్గర మనీ ఉందండి, బాగుంది VFX ఇండస్ట్రీ అని మీరు పెట్టి ఒక ఎంప్లాయీస్ గట్రా తీసుకున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ అండి అది. యాజ్ ఎ టెక్నీషియన్ గా నేనే ఫౌండర్గా, నేనే CEO గా, నేనే VFX ప్రొడ్యూసర్గా ఉన్నాను అనుకోండి, అటు రిక్రూట్మెంట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, ప్రొడక్షన్ పైప్ లైన్ మీద గ్రిప్ ఉంటుంది, బడ్జెటింగ్ మీద ఒకటి ఉంటుంది, షెడ్యూలింగ్ మీద ఒకటి ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్లో 1 పర్సన్ హ్యాండిల్ చేస్తేనే VFX స్టూడియో సక్సెస్ సార్. ఈ రోజు అలాగే హనుమాన్ వచ్చిందండి డెఫినెట్గా. కానీ ఇప్పుడు మీలాంటి వ్యక్తి మీ సొంత కంపెనీ అయితే ఓకే, కానీ మీరు ఎక్కడైనా పని చేశారనుకో ఆ మేనేజ్మెంట్ ఒత్తిళ్ళు కూడా మీ మీద పనిచేస్తాయిగా. డెఫినెట్గా వాళ్ళు ఏమంటారు, సార్ ఇది మంచి ఆపర్చునిటీ సార్ అంటే, నువ్వు ఆల్రెడీ బడ్జెట్ క్రాస్ చేసేస్తున్నావు,
అంత మనకు వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు 100 రూపీస్ ఇస్తున్నారు, నువ్వు 150 రూపీస్ వర్క్ చేస్తున్నావు, ఈ లోపు చెయ్యి అంటారు. డెఫినెట్ గా అది ఉంటుందండి. అంటే నాకు అదే నేను అందుకనే మీరు సొంతంగా పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. సొంతంగా పెట్టుకొని నాకు తగ్గట్టుగా నాకేంటంటే డైరెక్టర్స్ తో కూర్చొని మాట్లాడాలండి. అదే నాకు అది ఇష్టం అండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టోరీ నేరేషన్స్ మీద, స్క్రీన్ ప్లే వాటి మీద ఉంటారు, మన సపోర్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. ఇక్కడ వాళ్ళు కూడా ఈగోగా తీసుకోకుండా ఒక టీం వర్క్గా తీసుకొని డిస్కస్ చేసుకొని మంచిగా డిజైన్ చేసుకున్నాం అనుకోండి ప్రోడక్ట్ని, బడ్జెటింగ్ తగ్గుతుంది, అన్ని రకాలుగా. ఒకసారి మనకి ప్రాపర్ స్కెడ్యూలింగ్ వచ్చిందంటే డిజైన్ ఇస్ ద మ్యాటర్ అండి. whatever that is the storyboard, animatics, key frame illustrations, రకరకాల వర్డ్స్ అంటాం, దట్ ఇస్ ఆల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఇది స్ట్రాంగ్గా ఉండాలండి. అది హాలీవుడ్ రా ఇక్కడైతే చేయట్లేదండి. అది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ వస్తున్నారు, డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్ వస్తున్నారు డెఫినెట్గాను. ఇంకొక స్టేజ్ అయితే క్వాలిటీ వైజ్ కానీ అన్ని రకాలుగా ఇంకో స్టేజ్ అయితే పెరగబోతుందండి. దట్టు తెలుగు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా క్రియేటివ్ పీపుల్ కూడా డెఫినెట్గాను.